హలో నమస్తే బ్రో, మీ పేరు? దీపక్ బ్రో. నువ్వు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంట? బీజేపీకి బ్రదర్. బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ సెంట్రల్ ఉంటేనే బాగుంటుంది బ్రదర్. స్టేట్ కన్నా సెంట్రలే బెస్ట్. ఇప్పుడు ఎట్లా ఎంపీ ఎలక్షన్లు కదా, స్టేట్ ఆల్రెడీ వచ్చేసింది, రేవంత్ రెడ్డి వచ్చారు. దానివల్ల ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి ఎంపీవి. 17లో బీజేపీ ఎన్ని గెలవచ్చు? మ్యాక్సిమం 14. ఖచ్చితంగా 14 గెలుస్తుంది బ్రో. సరే, ఆ బీజేపీకి టఫ్ ఫైట్ ఇచ్చే పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు? బీఆర్ఎస్ అంతా ఏం లేదు బ్రదర్, నాకు తెలిసి అయితే కాంగ్రెసే టఫ్ ఇస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఏం లేదంటున్నారు? ఆల్రెడీ 10 years వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. కరెక్టే బ్రదర్, హైదరాబాద్ని డెవలప్ చేసిర్రు, 100% హైదరాబాద్ని డెవలప్ చేసిర్రు. కానీ ఇప్పుడు ఈ జరిగేది ఎమ్మెల్యే ఎలక్షన్లు కాదు కదా బ్రదర్, ఎంపీ ఎలక్షన్. మెయిన్ సెంట్రల్ ఏంటంటే మోదీ రావాలా. మ్యాక్సిమం 400 సీట్స్ వస్తే మోదీకి వేరేగా ఉంటుంది, ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు స్టేట్లో ఎంపీ సీట్గా ఒక పార్టీ ఉండి సెంట్రల్లో ఒక పార్టీ వస్తే ఫండ్స్ కానీ అంటే అండర్స్టాండింగ్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి డెవలప్మెంట్ ఆగిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలా లేదు బ్రదర్, అట్లా ఏం లేదు. బీజేపీ పార్టీ అనేది అట్లా ఏం చేయదు కదా. దానివల్ల ఒకవేళ ఇక్కడ బీజేపీ మీరు అన్నట్లు 14 స్థానాలు గెలిస్తే కేంద్రం నుండి అంటే నిధులు తీసుకొని వచ్చే సత్తా ఇక్కడ ఎంపీలకు ఉందా? తెలంగాణ ఎంపీలకు బరాబర్ ఉంటుంది బ్రదర్. ఎందుకు ఉండదు చెప్పండి, ఖచ్చితంగా ఉంటుంది. అంటే సౌత్ అంటే బీజేపీ నాయకు చిన్న చూపు, ఫండ్స్ ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు అనగా అపోహన? అంత సీన్ లేదు బ్రదర్. బీజేపీ అనేది జెన్యూన్ పార్టీ. కొంతమంది బీజేపీ అంటే ఒక మతపూరితమైన పార్టీ, హిందువుల పార్టీ మాత్రమే, అది సెక్యులర్ పార్టీ కాదని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు బ్రదర్, అట్లేం లేదు, అదంతా పుకార్లు అంతే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.